నేను ఐ థింక్ ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాను. ఫస్ట్‌లో కలిసాను నేను అవును. శ్రీలీల గారిని. దాని తర్వాత నేను చేస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. యూ చేంజ్డ్ ఎ లాట్. ఇంకా అందంగా, ఇంత గ్లో చేస్తూ అండ్ ఇవాళ చాలా చాలా హ్యాపీగా ఉంది. 'పవర్ స్టార్' గారి సినిమాలో శ్రీలీల గారు కూడా చేశారు అని చెప్పడం చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకంటే మీ కళ్ళ ముందు కరెక్ట్‌గా యూఆర్ సీయింగ్ దట్ యెస్. గ్రాఫ్ కదా! సో యాహ్! ఇట్స్ ఆల్వేస్ లవ్లీ టు సీ యూ. ఐయామ్ హ్యాపీ. ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ లీల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఎలా అయితే హ్యాపీ ఫీల్ అయ్యానో, బేసిక్‌గా డెఫినెట్‌లీ ఉంటుంది కదా! 'పవర్ స్టార్' గారితో వర్క్ చేయాలి అనేది ప్రతి ఒక్క యాక్ట్రెసెస్ బకెట్ లిస్ట్‌లో ఉంటుందేమో. అది యాహ్! టాప్‌లో ఉంటదేమో మేబీ. యాహ్! సో మీకు ఆ కల నెరవేరింది. యాహ్! యాహ్! అది డ్రీమ్‌గా మీకు ఉండిందా? డెఫినెట్లీ. ఐ థింక్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈవెన్ దిస్ జనరేషన్ ఆయన అప్పుడు యేసుకున్న బ్యాగీ ప్యాంట్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ట్రెండ్‌లోకి. సో వి వర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆయన. ఆయన స్వాగ్ ఆయన ఎస్పెషల్లీ ఈవెన్ ద డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఇట్స్ ఆబ్వియస్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఐ థింక్ ఏ హీరోయిన్‌కైనా మీరు అడిగితే ఇట్స్ ఆల్వేస్ ఇన్ దేర్ బకెట్ లిస్ట్. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫిల్మ్ ఈస్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. బికాజ్ చాలా ఇయర్స్ తర్వాత ఆ వింటేజ్ లుక్‌లో 'పవర్ స్టార్' గారిని యాహ్! చూడబోతున్నాం. యాహ్! అండ్ దాంట్లో మీరు ఆయన యాహ్! స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఐ థింక్. యాహ్! ఇట్స్ వెరీ హ్యూజ్. అండ్ నాకు చాలా చెప్పాలని ఉంది. కానీ ఎక్కడ మా డైరెక్టర్ గారు సడెన్‌గా వచ్చి కట్ చెప్తారో అని టెన్షన్. హరిశంకర్ గారు లేరు కదా ఆయన ఆఫీస్‌లో.